అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మేము గత 40 ఏళ్ళ నుంచి తెలుగుదేశంలో ఉన్నాము. అట్లా ఏం పోయేది ఉండదు. అయితే పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నాయుడు సహకరించినాడు కాబట్టి ఆయన మీద కూడా మాకు గౌరవం ఉంది. అంతే. చంద్రబాబు నాయుడుగా ఆ దినం జైల్లోకి పోయి జైల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాతనే కదా ఈ ఊపిరాటం ఇవన్నీ జరిగినాయి. కాబట్టి మాకు ఆయన మీద మంచి సదుపాయం ఉంది. అయితే చంద్రబాబు నాయుడు వదిలి పోయే ప్రసక్తే లేదని చెప్పి తెలియజేస్తాం. రేపు 22వ తేదీ మేడా కళ్యాణ మండపంలో జరిగే ఆత్మీయ సమ్మేళనకు కడప నియోజకవర్గంలోని బలిజ సంఘీ సోదరులందరితో కూడా మాట్లాడి ఏ విధంగా ఆ ఫంక్షన్ జయప్రదం చేయాలని చెప్పి మేము ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకుంటున్నాం. అందులో భాగంగా రేపు 22వ తేదీ జరగబోవు ఆత్మీయ సమ్మేళనకు ప్రతి ఒక్క బలిజ కులస్తులందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే మనకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. గతంలో క్రీస్తులు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు మనకు 3 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ ఉండేవాడు. ఇప్పుడు వైసీపీ వచ్చిన తర్వాత పూర్తిగా అనగదొక్కి బలిజ క్యాస్ట్నే దూరం పెట్టడం జరిగింది. అయితే గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు రాజంపేట నియోజకవర్గంలో బలిజ సోదరులకు టికెట్ ఇస్తే అక్కడ కూడా కొన్ని సామాజిక వర్గాలన్నీ కలిసి ఆయన కూడా ఓడగొట్టడం జరిగింది. అయితే ఇవన్నీ కాకుండా రాయలసీమలో ఒక కులస్తుని కూడా ఏమాత్రం కూడా ఒక మంచి పదవి కానీ పార్టీలో క్రియాశీలకంగా ఎవరూ లేరు. కాబట్టి ఒక నారాయణ గారు, నెల్లూరు నారాయణ గారు ఉన్నారు. కాబట్టి మేమంతా మా సమస్యలు ఏమున్నాయో, మాకు ఏ విధంగా సామాజిక న్యాయం జరగాలి అనే దాని మీద వాళ్లకు తెలియజేస్తాం. వాళ్ళందరూ కూడా ఎవరైతే నారాయణ గారు అయితేనేమి, అదేవిధంగా రామానాయుడు గారు, దుర్గేష్ గారు, వాళ్ళు చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకొని పోతారని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొని పోతారని చెప్పి ఉద్దేశంతో మేము అందరినీ కూడా ఆహ్వానించి ఈ మీటింగ్ను జయప్రదం చేయాలని చెప్పి మేము బలిజ సోదరులు కోరుకుంటున్నాం. మనకు ఎంతో అన్యాయాలు జరుగుతున్నాయి. మనం చూస్తున్నాం మన కళ్ళెదురుగానే. గతంలో ఎంత వైభవంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది అనే దాని మీద కూడా మనకు కూడా ఈ జిల్లాలో కూడా ఒక మంచి పదవి ఇవ్వాలని, అదేవిధంగా మన క్యాస్ట్ను ఆదరించాలని చెప్పి మేము కోరుకుంటూ, మా పిల్లలకు గతంలో చంద్రబాబు నాయుడు గారు 5% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రిజర్వేషన్ను కంటిన్యూ చేయాలని చెప్పి, అదేవిధంగా గతంలో ఏదైతే మాకు మా బలిజ సోదరులకు కాపు కార్పొరేషన్ ద్వారా నిధులు ఇచ్చారో ఆ నిధులన్నీ కూడా కంటిన్యూ చేయాలని చెప్పి కోరుకుంటూ రేపు మీటింగ్ పెట్టడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఈ మీటింగ్ వచ్చి జయప్రదం చేయాలని చెప్పి ఈ సభాముఖంగా కోరుకుంటున్నా. అదేవిధంగా పత్రికా విలేకరులకు, ప్రెస్ మీడియాకు అందరికీ కూడా ఒకటే కోరిక, రేపు వచ్చి మా ఆవేదనను, మా బాధలను ఆదివారం 22వ తేదీ 10 గంటలకు వచ్చి జయప్రదం చేయాలా మీటింగ్ అని చెప్పి ఆ మేడా కళ్యాణ మండపంలో మీ అందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం.